హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇరాన్‌లోకి చొరబడి అమెరికా మొత్తం సైన్యాన్ని అక్కడికి దించేసి ఆక్యుపై చేసుకునే ఒక ప్రయత్నంలో చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి కౌంటర్‌గా ఇరాన్ వాళ్ళు నరకానికి స్వాగతం అంటూ కొన్ని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి అయితే ఒక సందేశం అయితే పంపించేశారు. మరి ఇరాన్ అంటే ఇప్పుడు అమెరికా అటువంటి ప్రయత్నం చేస్తుందా? సైన్యాన్ని ఇరాన్‌లోకి దించుతుందా? మరి ఇరాన్ దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటుంది? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలున్నాయి? ఇరాన్ మీద ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దాడి చేశాయి. అక్కడి నుంచి అది రోజు రోజుకి యుద్ధం పెరుగుతూనే ఉంది. సో ఇరాన్ తగ్గకుండా, ఇరాన్కి నిజానికి అతిపెద్ద నష్టం జరిగింది. దాదాపు 90% వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్స్ కొలాప్స్ అయిపోయినాయి. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ కొలాప్స్ అయిపోయింది. వాళ్ళ మిసైల్ ప్రొడక్షన్ కొలాప్స్ అయిపోయింది. మిసైల్ లాంచర్స్ పోయినాయి. వాళ్ళ మిలిటరీ స్థావరాల మీద అటాక్ చేశారు. వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ని, ఇంటెలిజెన్స్ మినిస్టర్ని, వాళ్ళ సుప్రీం సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటరీ లరిజానీ లాంటి వాళ్ళని, ఇంకా సుప్రీం కమాండర్ని, సుప్రీం లీడర్ ఖమేనీని, ఇలాగ అందరినీ చంపినా కూడా ఇరాన్ పోరాడుతూనే ఉంది. ఇజ్రాయెల్ మీద దాడులు పెంచుతూనే ఉంది. గల్ఫ్ దేశాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, గల్ఫ్ దేశాల్లో ఉండే అమెరికన్ బేసెస్ మీద అటాక్ చేస్తూనే ఉంది. మరోవైపు ఇప్పటికి కూడా ఈ హార్ముజ్ జలసంధిని తన కంట్రోల్లో పెట్టుకుంది. అంటే ప్రపంచ వాణిజ్యాన్ని, ప్రపంచ ఎకనామిక్స్ని ఇరాన్ అనేది చాలా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతుంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ వ్యూహం ఏంటి, దానికి ఇరాన్ వ్యూహం ఏంటి అనే దగ్గర పరిస్థితి ఉంది. ట్రంప్ ఏమో ఇరాన్ బెగ్గింగ్ ఫర్ టాక్స్ అని మాట్లాడుతున్నాడు. కానీ ఇరాన్ పోబే అన్నట్టుగా అసలు మేము చర్చలే చేయలేదు, ఆయనతోనే చేసుకుంటున్నాడని కూడా మీమ్స్ కూడా బయటకు వచ్చాయి. ట్రంప్తోనే చర్చలు చేసుకుంటున్నాడు అన్నట్టుగా. సో దీంతో ఒక్కసారి ట్రంప్ ఎప్పుడైతే ప్రకటించాడో 10 రోజులు, 5 రోజుల నుంచి మళ్ళీ 10 రోజులు పెంచాడు. మార్కెట్లో స్పందన వచ్చింది. మార్కెట్ స్పందించింది. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ $90 పడిపోయింది. కానీ ఎప్పుడైతే ఇరాన్ మళ్ళీ అటాక్ చేయడం మొదలుపెట్టింది, ఇజ్రాయెల్ కూడా మరోవైపు ఇరాన్లో ఉండే అణు స్థావరాల మీద, స్టీల్ ప్లాంట్ల మీద, భారజల విద్యుత్ ప్రాజెక్టుల మీద అటాక్ చేయడం మొదలుపెట్టింది. మరోవైపు హౌతీలు ఇజ్రాయెల్ మీద అటాక్ చేశారు. ఎప్పుడైతే మళ్ళీ ఒక యుద్ధ వాతావరణం వచ్చిందో మళ్ళీ మార్కెట్లు పడిపోయినాయి. స్టాక్ మార్కెట్లు, క్రూడ్ ఆయిల్ పెరిగిపోయింది. నిన్న చూస్తే, ఇందాక చూస్తే $110 దగ్గర ఉందన్నమాట. సో ఇది 200 వరకు కూడా వెళ్తుంది. ప్రపంచం కొలాప్స్ అయిపోతుంది ఎకనామీ అనేది కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎకనామిస్టులు కానీ, అనలిస్టులు కానీ. ఈ నేపథ్యంలో ఒక పరిణామం జరుగుతుంది. అదేంటంటే అమెరికా ఆల్రెడీ అమెరికాకి మిడిల్ ఈస్ట్లో 27 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. గల్ఫ్లో 19 మిలిటరీ స్థావరాలు ఉన్నాయి. అందులో 13 చాలా ఇంపార్టెంట్ మిలిటరీ స్థావరాలు. దాదాపు ఈ 13 ఇంపార్టెంట్ మిలిటరీ స్థావరాల మీద ఇరాన్ ఆల్రెడీ అటాక్ చేసింది. ఇప్పుడు ఇక్కడ ఈ గల్ఫ్ దేశాల్లో ఉండే ఈ స్థావరాల్లో 50,000 మంది సైనికులు, అమెరికన్ సైనికులు ఉన్నారు. నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, ఎలాగైనా. వీళ్ళు ఇప్పుడు రకరకాల హోటల్లో అక్కడ ఇక్కడ దాక్కున్నారు. నిన్న దుబాయ్లో అలాగా హోటల్లో దాక్కున్న 500 మంది అమెరికన్ సైనికుల మీద 2 హైడౌట్స్లో ఇరాన్ మిసైల్స్ని ప్రయోగించింది. కదర్ అనే మిసైల్స్ని. ఆ మిసైల్స్లో 100 మంది చనిపోయిన ఇరాన్ చెప్తుంది. అమెరికా ఏమో అమెరికా సెంట్రల్ కమాండ్ ఏమో ఇరాన్ అబద్ధాలు చెప్తుందని చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో అమెరికా ఎక్స్ట్రా ఫోర్సెస్ని రంగంలో దిస్తుంది. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ వార్షిప్ వస్తుంది. అలాగే యుఎస్ఎస్ గెరాల్డ్ ఫోర్డ్ అనే ఇంకొక వార్షిప్, ఈ 2 వార్షిప్లు వస్తున్నాయి. దాంతోపాటు యుఎస్ఎస్ బాక్సర్ అని ఇంకొక యాంఫిబియస్ షిప్లు 2 వస్తున్నాయి. దీంతోపాటు మెరైన్స్ ఒక 8,000 నుంచి 10,000 మంది మెరైన్స్ వస్తున్నారు. దాంతోపాటు పారాట్రూపర్స్ అంటారు, అంటే హెలికాప్టర్ నుంచి దిగ్గలిగిన వాళ్ళు వస్తున్నారు. మొత్తంగా ఇంకొక 20,000 మంది సైన్యం ఈ 50,000తో పాటు ఇరాన్ని చుట్టుముట్టే అవకాశం ఉంది. ట్రంప్ ప్లాన్ ఏంటంటే కర్గ్ ఐలాండ్ని ఫస్ట్ స్వాధీనం చేసుకోవాలి. కర్గ్ ఐలాండ్ 90% ఇరాన్ ఆయిల్ ఎక్స్పోర్ట్ అక్కడ నుంచి జరుగుతుంది. అది గుండెకాయ. దాన్ని మనం కంట్రోల్లోకి తీసుకుంటే ఆ 90% ఇరాన్ ఆయిల్ మన కంట్రోల్లోకి వస్తుంది. దీన్ని చూపించి మనం బెదిరించవచ్చు ఇరాన్ని. అంటే నువ్వు అక్కడ హార్ముజ్ని క్లియర్ చేస్తే నేను ఇది వదులుతాను అని బ్లాక్మెయిల్ చేయొచ్చు. రెండోది, హార్ముజ్ దగ్గర ఒక 5-6 ఇంపార్టెంట్ ఐలాండ్స్ ఉన్నాయి. ఆ ఐలాండ్స్ని కూడా
మనం క్యాప్చర్ చేసుకోవాలనేది అమెరికా ప్లాన్. అందుకని అమెరికా ఏం చేస్తుందంటే మొత్తం ఇరాన్లో సైన్యాన్ని దింపకుండా కార్గ్ ఐలాండ్లో మాత్రమే సైన్యాన్ని ఈ మెరైన్స్ టీముల్ని దింపి వశం చేసుకోవాలని ప్లాన్ ఉంది. దీనికి ప్రతీకారంగా నిన్న టెహరాన్ టైమ్స్ అని ఇరాన్ పత్రిక ఉంది, అఫీషియల్ పత్రిక. దాంట్లో ఫ్రంట్ పేజీలో ఒక ఫోటో వేశారు. ఆ ఫోటో ఏంటంటే అమెరికా సైనికులు ఎయిర్ క్రాఫ్ట్లో ఎక్కబోతున్నారు. ఓపెన్ ఎయిర్ క్రాఫ్ట్లో మన సినిమాలో, హాలీవుడ్ సినిమాలు చూస్తాం, దాంట్లో ఎక్కబోతున్నారు. వెనక నుంచి తీసిన ఫోటో. దాన్ని పెట్టి పైన వెల్కమ్ టు హెల్ అని పెట్టారు. మళ్ళీ కింద సబ్ టెక్స్ట్ కూడా పెట్టారు. అందులో ఏముందంటే, మీరు ఇట్లాగా ఎంటర్ అయిన వాళ్ళంతా కూడా మేము కాఫిన్స్లో మిమ్మల్ని వెనక్కి పంపిస్తాం, అంటే శవపేటికల్లో మేము వెనక్కి పంపిస్తాం, మీరు వెనక్కి వెళ్ళరు, ఒకసారి వస్తే హెల్ ఇది అని చెప్తున్నారు. అది నిజం కూడా. ఇప్పటి వరకు ఇరాన్ని చరిత్రలో చూస్తే ఎవరు కూడా కంప్లీట్గా జయించలేకపోయారు. మనకి చరిత్రలో అనేక దాడులు ఇరాన్ మీద జరిగాయి కానీ చేయలేకపోయారు. దీనికి ప్రధాన కారణం టెర్రైన్. 2 అతిపెద్ద పర్వత సానువులు ఉండడం, 2 అతి భయంకరమైన ఎడారులు ఉండడం, ఒక మార్ష్ ల్యాండ్ అంటారు, చిత్తడి నేల చాలా తీవ్రంగా ఉండడం. రెండోది వీళ్ళు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ టన్నెల్స్ కిలోమీటర్ల పొడవును ఏర్పాటు చేసుకోవడం. రెండోది 10 లక్షల మంది సైన్యం. అదంతా కూడా నిన్న ఒక వీడియోలో చెప్పాను నేను. 10 లక్షల మంది సైన్యం ఇరాన్కి ఉన్నారు. వీళ్ళు కాకుండా 2 కోట్ల మంది యూత్ రెడీగా ఉన్నారు యుద్ధంలోకి చేరడానికి. ఎందుకంటే ఇరాన్లో బలిదానం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. వాళ్ళు కర్బాలా అని 680 ADలో వాళ్ళ ఇమాం చనిపోయాడు. అంటే లొంగిపోవడమా చనిపోవడమా అన్న ఆప్షన్ వచ్చినప్పుడు ఆయన చనిపోవడాన్ని ఎంచుకున్నాడు. అది వాళ్ళకి స్పిరిట్ అనమాట. ప్రతి చిన్నప్పటి నుంచే వాళ్ళ స్కూళ్ళల్లో కూడా బలిదానాన్ని గురించి నేర్పిస్తారు. పిల్లలు కూడా నేను మార్తైర్ అవుతాను అన్న ఆ స్పిరిట్లో ఉంటారు వాళ్ళు. అందుకని చనిపోవడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. కాబట్టి అమెరికా సైనికులు ఎవడు చనిపోవడానికి రెడీగా లేరు. వాళ్ళకి యుద్ధం అనేది ఒక హాలీవుడ్ సినిమా లాగా ఉంటుంది. హాయిగా పోయి కొట్టేసి వచ్చేయాలి, ఎయిర్ స్ట్రైక్. ఇట్లా పోయి గ్రౌండ్లో పోయి పోరాడాలంటే కష్టము. రెండోది ఇంత పెద్ద దేశం ఇది, 9 కోట్ల పాపులేషను. రెండోది వాళ్ళందరూ కూడా ఉడికిపోతున్నారు, ఆల్రెడీ చావు అంచుల్లో ఉన్నారు. వాళ్ళకి పోరాటం తప్ప వేరే మార్గం లేదు. అదేదో ఇలా చనిపోయే బదులు పోరాటంలో చనిపోదామని ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న గెరిల్లా సైన్యాలుగా ఏర్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా హెల్ మాత్రం వాళ్ళకి చూపిస్తారని అమెరికాలో ఉండే అనలిస్టులే చెప్తున్నారు. జాన్ మెర్షమర్ కానీ, కల్నల్ డగ్లస్ మెక్గ్రెగర్ కానీ, ఇంకా చాలామంది నాకు పేర్లు గుర్తులేదు. వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, అమెరికా సైన్యం కానీ ఇరాన్లోకి వెళ్తే అది సూయిసైడల్ మిషను అనేది అందరూ చెప్తున్నారు. కానీ మరి వింటాడా ట్రంప్? లేకపోతే ఈ హెల్లోకి ఎంటర్ అయిపోతాడా? శవాలు కాఫిన్లలో శవపేటికలు వెళ్తాయా అనేది మనం చూడాలి. ఆయన కొంత ట్రంప్ గానే ఆలోచించి విఘ్నతతో దీన్ని ఆపితే ప్రపంచానికి కూడా మంచిది. ఎందుకంటే ఇది ప్రపంచ యుద్ధంగా మారినా మారకపోయినా ఇరాన్ మీద రేపు ఇజ్రాయెల్ అణుబాంబు కానీ వేస్తే దాని ఎఫెక్ట్ రేడియేషన్ ఇండియా వరకు కూడా ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా గుజరాత్ అరేబియా సముద్రం తీర ప్రాంతం అంతా అఫెక్ట్ అవుతుంది. దాంతోపాటు లక్షద్వీపు, దాంతోపాటు మహారాష్ట్ర, మెల్లగా హైదరాబాద్ ఇక్కడికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే మనకి చెర్నోబిల్లు యాక్సిడెంట్లోనే అంత వచ్చింది. యాక్సిడెంట్ కంటే కూడా చాలా రెట్లు ఈ బాంబు వేయడం ద్వారా, అణుబాంబు వేయడం ద్వారా చాలా రెట్లు ఇది ఉంటుంది. ఒకసారి జరిగితే రేపు ఇజ్రాయెల్ మీద మళ్ళీ రష్యా, చైనాలు బాంబులు వేస్తాయి. సో అది ప్రపంచ యుద్ధంగా మారిపోతుంది. ఈ ప్రపంచ యుద్ధంగానే వస్తే సర్వనాశనం అనేది జరుగుతుంది. సో ఈ హెల్లులోకి రమ్మని వీళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఆల్రెడీ కర్గ్ ఐలాండ్లో ట్రాప్స్ పెట్టి రెడీగా ఉంది ఇరాన్ సైన్యం. ఎందుకంటే వాళ్ళకి పట్టుంది, ఆ టెరైన్ అవన్నీ తెలుసు. వీళ్ళు పైనుంచి శాటిలైట్ నుంచి చూడాలి. శాటిలైట్ అందని బ్లైండ్ స్పాట్లు చాలా ఉన్నాయి ఇరాన్లో. కాబట్టి అమెరికా సూయిసైడ్ మిషన్ అని చెప్పాలి. దీనికి సాహసిస్తాడా ట్రంప్ అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.